నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. దిస్ ఇస్ గ్రేసీ. హైదరాబాద్ లో కొలువుదీరిన దక్షిణ బద్రీనాథ్ భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం. హిందువులలో చాలా మంది ఒక్కసారైనా చార్ధామ్ యాత్రకు వెళ్లాలని అనుకుంటారు. ఉత్తరాఖండ్ లోని గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. హిమాలయ పర్వతాల్లో సాగే ఈ యాత్రను ఆధ్యాత్మికంగాను పర్యాటకంగాను ఎంతో మధురానుభూతిని కలిగిస్తోంది. జీవితంలో ఒక్కసారైనా అక్కడకు వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ వయస్సు పెరిగి ఆరోగ్య సమస్యలతోనూ లేక ఆర్థిక ఇబ్బందులు కారణంగానూ అక్కడ దాకా వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఓ సంస్థ హైదరాబాద్ నగర శివారులలో బద్రీనాథ్ ఆలయం నిర్మించింది. హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ మండల పరిధిలోని రావల్కోల్ గ్రామ శివారులో ఉత్తరాఖండ్ బద్రీనాథ్ పోలిన ఆలయాన్ని దక్షిణ బద్రీనాథ్ను నిర్మించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఉత్తరాఖండ్ వాసులు ఉత్తరాఖండ్ కళ్యాణి సంస్థ పేరుతో సొసైటీని ఏర్పాటు చేసుకుని నిధులను సమకూర్చుకున్నారు. ఆ నిధులతో రావల్కోల్ శివారులో 1550 గజాల స్థలంలో విశాలమైన ప్రాంగణంతో బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో బద్రీనాథుడు పూజలు అందుకుంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజా విధానాన్ని అవలంబిస్తున్నారు. అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలానే ప్రతిష్ఠించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ నూతన ఆధ్యాత్మిక ప్రదేశం ఎల్లప్పుడూ భక్తులతో కలకలలాడుతుంది.